సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో యూటీఎఫ్ నిర్వహించిన రణబేరి 2.0కు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. 12వ పిఆర్సి చైర్మన్ ను వెంటనే నియమించాలని, ఉపాధ్యాయులు న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయుల పోరాటంలో కార్మిక లోకం అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉన్నవి నిలబెట్టుకోవాలన్నా దానికి మార్గం పోరాటం ఒకటే తప్ప మరొక మార్గం లేదు. మన దగ్గర ఉన్న ఏకైక బలం మన ఐక్యత మాత్రమే. ఈ ఐక్యతను కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సంస్థల్లో ఉన్న మొత్తం ఉద్యోగులందరినీ కూడా ఓ తాటి మీదకి తీసుకొచ్చి ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే అందరూ కలిపి మన సమస్యల మీద రాబోయే కాలంలో మనం పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటానికి నాందిగా ఇందాక సాగర్ గారు చెప్పారు, తొలి సైరన్ మోగిస్తున్న యూటీఎఫ్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. యూటీఎఫ్ తొలి సైరనే కాదు, అవసరమైతే మీ మలి సైరన్ లో కూడా పూర్తి స్థాయిలో 100% ఇక్కడ రోడ్ల మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది యూటీఎఫ్ చరిత్ర. మీతో పాటుగా దాదాపు 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి హక్కులు లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఉన్న హక్కులను కూడా గత ప్రభుత్వం కాలరాసింది. ఉన్న హక్కులను కూడా కాలరాసిందని ఎందుకన్నారంటే, ఈ రాష్ట్రంలో 2008లో సాధించుకున్న ఎంటీఎస్ ఏదైతే ఉందో మినిమం టైమ్స్ ని, ఈ మినిమం టైం స్కేల్ ని ఈ రాష్ట్రంలో 3 లక్షల మందికి అమలు చేయకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ ప్రభుత్వమైనా దాన్ని సరిచేయాలి. దానికి అవసరమైన పోరాటాలకి మీ అందరి మద్దతు కూడా కావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మన హక్కులు సాధించుకోవాలన్నా